కలిదిండి మండలం కలిదిండికి చెందిన ఎన్ఆర్ఐ బొంతుపోయిన లెనిన్ బాబు దంపతులు 1 కోటి రూపాయలతో నిర్మించిన శ్మశాన వాటికను సోమవారం రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ దాతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ P4 వినూత్న కార్యక్రమంతో దేశమంతా మన రాష్ట్రం వైపు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 15 లక్షలు, ఏలూరు జిల్లాలో 75,000 బంగారు కుటుంబాలను దాతల సహకారంతో దత్తత కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. P4లో భాగంగా ఆర్థికంగా స్థిరపడిన ప్రతి ఒక్కరూ దిగువ తరగతి వాళ్లకు చేయూతనిచ్చి ఆర్థికంగా బలోపేతం చేయాలని కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బొంతుపోయిన లెనిన్ బాబు దంపతులు మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గ్రామస్తులు కలిసి దాతలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠలరావు, మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ, దొంతుపోయిన లెనిన్ బాబు దంపతులు, వారి బంధుమిత్రులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం అభివృద్ధి సంక్షేమంతో పాటు తప్పు చేసిన వాడిని శిక్ష పడాలనే కాన్సెప్ట్ వెళ్తున్నాం. మనం తప్పు చేసిన వాడిని శిక్ష పడాలి అనుకుంటే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్ళలేము. మళ్ళా తిరిగి ప్రజలకు మనం సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి రెండు కూడా ప్యారల్ వెళ్తున్నా ఎవరు నిలిచాల్సిన అవసరం లేదు. నేను ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. సార్ నేను 2014-19 కాలంలో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సార్ అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఆ రోజు సార్కి సంబంధించి ఇండియన్ డాక్టర్ అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, డాక్టర్ హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. ఈ రోజు ఆయన కావాలనుకుంటే డాక్టర్ ఇంటికి పిలిపించి ట్రీట్మెంట్ చేసుకోగలిగే సత్తా ఉంది. కానీ అందరికీ ఒక ఆదర్శంగా ఉండాలి. నేను ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంది, నేను ప్రైవేట్ హాస్పిటల్లో నీ సర్జరీ చేయించుకుంటే అది మంచిది కాదు అని గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి సర్జరీ చేసిన పరిస్థితి నిజంగా ఆ రోజు ఇలాంటి ఆదర్శవంతంగా ప్రజాప్రతినిధులుగా ఉండడం అనేది మనందరం చేస్తున్న అదృష్టంగా భావించాలి. ఈరోజు రాష్ట్రాన్ని గుర్తుందా లేదు, రాష్ట్ర గవర్నమెంట్ లో అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ముఖ్యంగా భూమి గురించి చెప్పారు. అదేవిధంగా విద్యుత్ సమస్యలు, త్రాగునీటి సమస్య. ఈ కాలనీస్కి విద్యుత్ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తాం. అదేవిధంగా త్రాగునీటి సమస్యలు కూడా చెప్పారు. రాబోయే త్వరలో ఇప్పటికే పైప్ లైన్స్ అన్ని కూడా వేశాం. సాయిల్ స్ట్రెంత్ మూలంగా కొంత ఆలస్యమైన దాన్ని కూడా పూర్తి చేస్తామని. అదేవిధంగా కంపెనీ మండలం ప్రాంతాల్లో ఏదైతే పూర్తి కోసం నిధులు కావాలని చెప్పేసి రోజు శాసనసభ్యులు అడుగుతున్నారు. వాటి కోసం తప్పకుండా మన జిల్లాకి వచ్చిన NRGS ఖాతా ఏదైతే ఉందో దాంట్లో మిగతా శాసనసభ్యుల సహకారంతో ఈ ప్రాంత ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ ఉండే జియోలాజికల్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ కావాల్సిన 5-6 కోట్ల రూపాయలు అదనంగా ఇప్పించడానికి, కేటాయించడానికి నేను మన శ్రీనివాస్ గారు కృషి చేసి వాటిని తప్పకుండా వేసవి కాలం కల్లా పూర్తి చేసే బాధ్యత తీసుకుందామని చెప్పేసి కూడా నేను సందర్భంగా నిర్వహిస్తాను. ఒకసారి ఆలోచించిన ఐడియా పబ్లిక్ ఎజెండా లేదు, ఓన్లీ పర్సనల్ ఎజెండా. అంటే డబ్బు సంపాదించుకోవడం, తన మీద కేసు లేకుండా చేస్తాం, వాళ్ళని కక్ష సాధిస్తాం. నిజంగా భయానకమైన విలువలు లేని రాజకీయాలు చేస్తారు. ఆయనే కదా ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఎమ్మెల్యే చెప్పుకోవాలని చెప్పుకోలేదు. ఆయన చెప్పుకునే సిగ్గుపడలేదు చేస్తారు. దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు అన్ని అనుకున్నట్టు ఎన్ని కష్టాలున్నా పెన్షన్ 4,000 జీతాలు ఇస్తారు. ఇన్ని అభివృద్ధికి చంద్రబాబు ఎంత తప్పన పడుతున్నారు. మళ్ళా ఇంకా మళ్ళీ చెప్తున్నా నేను అధికారంలోకి వచ్చేస్తూ వస్తే ఇంతకన్నా ఇంకోలేదు.